డార్లింగ్ జనరల్లీ మన తెలుగుల స్వభావం ఎలా ఉంటుందంటే మనల్ని ఎంతన్నా మనం పడతాం, కానీ మనం అనుకున్న మన బ్రదర్ని కానీ సిస్టర్ని కానీ ఫ్యామిలీ మెంబర్ని కానీ ఏమైనా అంటే మాత్రం బ్లడ్ మరిగిపోద్ది. అలానే మన ప్రభాస్ అన్నని రీసెంట్గా ఒక జోకర్లా ఉన్నాడు. He was like a joker. విన్నారు కదా. ఇది చూసాక మీలాగే నా బ్లడ్ కూడా బాయిల్ అయింది. మాట్లాడదాం దీని గురించి, డీటెయిల్గా మాట్లాడదాం. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ వీడియో చూడాలి. ఖచ్చితంగా మన డార్లింగ్ ఫ్యాన్స్ అందరికీ షేర్ చేయాలి. అసలు ప్రభాస్ గారిని అనే ముందు ఆయనకి ఏం అర్హత ఉంది? ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈయన చెప్పింది కల్కి సినిమా నచ్చలేదని ఒక ఇంటర్వ్యూలో చెప్పారనమాట. జనరల్లీ ఒక పాడ్కాస్ట్ జరుగుతుంటే लास्ट कौन सी फिल्म देखी बुरी? मैंने कल्कि देखी जो मुझे नहीं अच्छी लगी. प्रभास కల్కి నచ్చలేదు అన్నంత వరకు ఓకే, ఎందుకంటే రీసెంట్గా తెలుగులో కూడా చాలా నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. అవన్నీ మనం పడినా సరే మన కలెక్షన్లతో అది మనం అంటే ఏంటో చూపించాం యాజ్ అ డార్లింగ్ ఫ్యాన్స్. సో డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతమంది చూస్తున్నారు, అటెండెన్స్ వేసుకోవాలి, లైక్ కొట్టి. ఓకే, ఇదంతా అయిపోయింది. మళ్ళీ ఇంకొక మాట అన్నారనమాట, ప్రభాస్ ఈజ్ లైక్ ఏ జోకర్ అని చెప్పి నెట్టకారంగా అన్నారు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళ సంస్కారం ఏంటి అసలు. మొన్నేమో ఆర్ఆర్ఆర్ని మీద పడి ఏడ్చారు, సందీప్ రెడ్డి వంగ మీద పడి ఏడ్చారు, రాజమౌళి మీద పడి ఏడ్చారు. ఇప్పుడు మా ప్రభాస్ అన్నమైన ఇప్పటి నుంచి కాదు, వీళ్ళు స్టార్టింగ్ నుంచి కన్ను వేశారు. అయ్యో చెప్తానండి, మాట్లాడుతుంది డీటెయిల్గా. స్టార్టింగ్ ఏమన్నారు, ప్రభాస్ లుక్స్ బాగాలే ఉన్నారు. నేను చాలా వీడియోలు చేశాను, ప్రభాస్ లుక్స్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాను, స్కిన్ ఎలా మార్చుకున్నారు, ఎంత కష్టపడుతున్నారని. ఓకే, ఇప్పుడు లుక్స్ చూసారు కదా. లుక్స్లో బాలీవుడ్ని హీల్ ఈట్ యాజ్ బ్రేక్ఫాస్ట్ అలా ఉన్నాడు అనమాట. లుక్స్ బాగున్నాయి, ఇంకేదో అనాలి అని చెప్పి మళ్ళీ మొదలెట్టారనమాట. ఏంటి, ఆదిపురుష్ సినిమా ట్రోల్స్ అనమాట. బాడీ బాగాలేదు, గ్రాఫిక్స్ చేస్తారు, అది చేస్తారని. అక్కడ తీసిన డైరెక్టర్ ఎవరంటే అక్కడ యాదృచ్ఛికంగా బాలీవుడ్ డైరెక్టర్, ఆయనలే ప్రభాస్ని ఫుల్ పాడు చేస్తారు. అదంతా గ్రాఫిక్స్ బాడీ అని నేను చాలా వీడియోలు చేశాను ప్రభాస్ మీద బాడీ రివ్యూ చేసి. సో ఇప్పుడు చూస్తే సలార్లో ఇచ్చి పడేశాడు అనమాట ఆ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్తో. మళ్ళీ డైట్ చేస్తూ లుక్స్ బాడీ అన్నీ బాగున్నాయి, ఇంకా ఏదో అనాలి అంతే కదా. ప్రభాస్ అని అనకుండా వాళ్ళకి ముద్ద దిగదు అనుకుంటా నాకు తెలిసి. ఇంకా ఏదో అనాలని చెప్పి ఇప్పుడు ఏకంగా జోకర్లా ఉన్నారంట. Prabhas, I'm really sad, but why was he was like a joker. Why? You know, అంటే మేమందరం ఏంటంటే ఒక్కటి చెప్తున్నాను, ఎవరైతే హిందీ వాళ్ళు చూస్తున్నారో బాలీవుడ్ వాళ్ళు, జనరల్ ఇప్పుడు టాలీవుడ్ హాలీవుడ్ రేంజ్లో ఉంది, అదైతే రియాలిటీ. ఇంకా ఏదోటి అనాలి కాబట్టి అంటున్నారు. అది కూడా మీరు అనకనక మా డార్లింగ్ అంటున్నారు. యాజ్ అ ప్రభాస్ గారిని నా చిన్నప్పటి నుండి అభిమానిస్తూ వస్తున్నాను. అండ్ నా టాటూ కూడా ఉంటుంది, ఒక ఫోటో ఇన్స్టాగ్రామ్లో ఒకసారి వెళ్ళి చూడండి. నాలాంటి డార్లింగ్స్ ఆయనకి కొన్ని కోట్లలో ఉన్నారబ్బా, కోట్లలో ఉన్నారు. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే ప్రభాస్ గారి ఫస్ట్ డే పార్కింగ్ థియేటర్ బయట పార్కింగ్ చేస్తారు చూడండి, దాని కలెక్షన్స్ ఇలా మొత్తం సినిమా హోల్ ఇండస్ట్రీ అంతా ఉన్న కలెక్షన్స్ దాంతో సమానం అనమాట ఫస్ట్ డే. అలాంటి యాక్టర్ ప్రభాస్ గారిని జోకర్ అనడం నాకు నిజంగా ఈయన జోకర్లా కనిపిస్తున్నాడు ఇప్పుడు. అంటే మన తెలుగు వాళ్ళు ఏంటంటే సంస్కారం అనమాట. మనం ఏదైనా సరే క్రిటిసైజ్ చేయొచ్చు గైస్. నేను చాలామందిని ఎత్తి చూపిస్తాను, ఇది తప్పు చేసావు, ఇది చెప్పు, కానీ ఎప్పుడు కూడా మనం పర్సనల్గా వెళ్ళాం. ఓకే, ఫిట్నెస్లో అవ్వని, దేంట్లో అవ్వని, అలానే ఒక హద్దు ఉంటుంది. హద్దు దాటితే మాత్రం రియాక్షన్లు వేరేగా ఉంటాయి. ప్రభాస్ ఫ్యాన్స్ అందరం కామ్గా, చాలా ఇంట్రోవర్ట్స్, చాలా మంచిగా ఉంటాం. కానీ ఒక్కసారి పర్సనల్ విషయాల జోలికి వస్తే, లుక్స్ మీద, బాడీ మీద జోకర్లా ఉన్నావు, ఇది ఉన్నావు అని అనుకుంటే మాత్రం చూస్తూ మాత్రం ఊరుకోం. యాజ్ అ ప్రభాస్ ఫ్యాన్గా ఇది నేను చెప్తున్నాను. బాలీవుడ్ వాళ్ళు అందరికీ ఎవడేమన్నా, మా ప్రభాస్ననే కాదు, మా తెలుగు వాళ్ళని, హీరోస్ని అవ్వని, మమ్మల్ని అవ్వని, యూట్యూబర్స్ని అవ్వని, ఎవరిని ఏమన్నా సరే చూస్తూ మాత్రం ఊరుకోం. యూనిటీ పరంగా వస్తే మా అంత యూనిటీగా ఎవడు ఉన్నాడు. ఎందుకంటే డార్లింగ్ ఫ్యాన్స్ ఎలా సపోర్ట్ చేస్తున్నారు అనేది తెలుసు అనమాట. ఆల్రెడీ మన ఛానల్కి ఉన్న సపోర్ట్ అవ్వచ్చు, మీరు ఇచ్చే లవ్ అవ్వచ్చు, అంత ప్రేమిస్తాం మన తెలుగు వాళ్ళను. అలాంటిది ఎవడో బయట నుండి వచ్చి ఆ ఒక్క చిన్న మాట అనడం, నిజంగా చెప్తున్నాను, చాలా నాకైతే బ్లడ్ మరిగిపోయి గట్టిగా ఇచ్చి పడేయాల్సింది అని అనిపించింది. కానీ నిజంగా చెప్తున్నాను, అది మన సంస్కారం కాదు. ఇప్పుడు అనుకుంటే మనం కూడా, నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా, నీ కలెక్షన్స్ ఏంటి అసలు, నువ్వు మాట్లాడే మాటలకి నీ హైట్కి ఏమైనా సంబంధం ఉందా, చాలా అనొచ్చు. కానీ మేము అనం, అది మా సంస్కారం. యాజ్ ఎ ప్రభాస్ ఫ్యాన్, యాజ్ ఎ తెలుగోడిగా రెస్పెక్ట్ ఇవ్వడం మా సంస్కారం. కాబట్టి మేము ఆ మాటలను. అండ్ ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు ఎప్పుడు మనమైనా ఎందుకు పడేడిస్తారు, ఇంకేం టాపిక్స్ లేవా, ఉన్నాయి. రీసెంట్గా కోల్కతాలో జూనియర్ డాక్టర్ ఇన్సిడెంట్ జరిగింది. రీసెంట్గా ఒక న్యూస్ చూసాను భయ్, చూడండి.
ఆవిడ కార్న్ వీడియో గురించి రీసెంట్గా జరిగిన సర్చెస్ చూడండి ఎన్ని ఉన్నాయి అనేది టాప్ లిస్ట్లో ఉందన్నమాట. నాకు అనిపించింది అనమాట, ఇంత ఇంపార్టెంట్ టాపిక్స్ వదులుకొని వీటి గురించి వీళ్ళు మాట్లాడుకొని వీటి గురించి పాడ్కాస్ట్లు చేయండి రా మీరు, అంతేగాని మా అన్నమైన పడేయడానికి మీకేం రైట్స్ ఉన్నాయి? I cannot understand that, man. I swear, जितना पावर उन्हें ना वो थोड़ा सा मिल जाए ना, लाइफ बन जाए. డేంజరస్ కంట్రీస్ ఫర్ ఉమెన్ అని కొడితే నెంబర్ 1 పొజిషన్ ఇండియాలో ఉందంటే దానికి కారణం ఎవరు? మనందరం కదా. కాబట్టి ఇలాంటి వాటి గురించి మనం చర్చించాలి. అమ్మాయిల్ని ఎలా మనం రక్షించాలి, వాళ్ళకి ఎలా ఇండిపెండెన్స్ తేవాలి, ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దేశంలో. ఇవన్నీ వదిలేసి బాలీవుడ్ వాళ్ళు, హిందీ వాళ్ళు అందరూ మా మీద పడి ఆడాలా చెప్పండి? అంటే అందరినీ నేను అనట్లేదు, అఫ్ కోర్స్ కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు. ఇలాంటి వాళ్ళు అందరికీ బ్యాడ్ నేమ్ వస్తుంది. మనం చర్చించుకోవాల్సిన రక్తాలో జరిగిన ఆవిడకి దారుణం. ఆవిడది ఒక్కదనే కాదు, ప్రతి 15 నిమిషాలకు ఒక రేప్ జరుగుతుంది. ఎంతమందికి తెలిసింది? చూస్తున్నారా బాలీవుడ్ వాళ్ళు? మీకు తెలుసా? ఫర్ ఎవ్రీ 1 minute there's been a girl raped in India. మనం దాంట్లో మీద రియాక్ట్ అవ్వం. ప్రభాస్ని తిట్టడం, మా టాలీవుడ్ని తిట్టడం, వీళ్ళని అది అనడం అది అనడం, వీటి మీద మన టైం అంతా వేస్ట్ చేసుకున్నాం. అందుకే ఇలా ఉంది మన ఇండియా అనేది. కాబట్టి నేను చెప్పాలనుకున్నది చాలా సింపుల్. ఎవరైతే ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారో ఈ జోకర్ గాళ్ళ మీద మనం మళ్ళీ రియాక్షన్ ఇవ్వడం అదంతా టైం వేస్ట్ ఇవ్వరాలు. ప్రభాస్ అన్న దీని మీద అసలు రియాక్ట్ అవ్వడు. నాకు తెలిసి అసలు పట్టించుకోరు అనమాట. వీటి మీద అంత కూల్గా ఉండాలి మనం కూడా. వాళ్ళ మీద రియాక్షన్లు ఇచ్చి అవన్నీ వేస్ట్ ఆఫ్ టైం. సినిమా నచ్చలేదు అన్నంత వరకు ఓకే, కానీ జోకర్లా ఉన్నావు ఇది ఉన్నావు అనేది వాళ్ళ సంస్కారం అనమాట. అది మనం ఇంకా ఏమంటాం చెప్పండి, వాళ్ళ సంస్కారం వాళ్ళు అలా పెంచారనమాట వాళ్ళ. కాబట్టి మనం చర్చించాల్సిన నిజంగా ఏదైతే ఈవిడికి న్యాయం జరగాలి, ఇలాంటి ఎవరైతే రేపులు జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి, ఏంటి సర్చ్లు ఏంటి, నిజంగా మీ అక్కకో చెల్లికో అమ్మకో ఇలానే అయితే మనం అలాగే సెర్చ్ చేస్తున్నాం. నిజంగా కొంచెం బాధ్యతగా గైస్ ఎవరైతే చూస్తున్నారో, ఇట్స్ టైమ్ టు ప్రొటెక్ట్ అవర్ ఉమెన్. మన సిస్టర్స్ని, మన మీ హస్బెండ్స్ అయితే వైఫ్స్ని, ఫ్రెండ్స్ని అందరినీ జాగ్రత్తగా చూసుకోవాల్సిన టైం ఇది. ఎందుకంటే మృగాలు బయటే కాదు ఆన్లైన్లో కూడా చాలా మృగాలు తిరుగుతున్నాయి. ఆనెస్ట్గా చెప్తున్నాను, కొంతమంది బయట పడట్లేదంటే కానీ చాలా మృగాలు ఉన్నాయి. అండ్ మొన్న పి హనుమంతు గారి విషయంలో రియాక్ట్ అయిన సెలబ్రిటీస్ కూడా వీటి మీద కూడా రియాక్ట్ అయితే బాగుంటుంది. ఏదైతే కోల్కతా జూనియర్ డాక్టర్ గారి ఇన్సిడెంట్ మీద ఆవిడకి న్యాయం జరగాలి. అండ్ ఆవిడగానే కదా అందరికీ ఎవరైతే ఇలాంటి బాధ్యతలు ఉన్నారో మనం అలా పోరాడుతూనే ఉంటాం, న్యాయం జరగాలి జరగాలి జరగాలి. నిజంగా న్యాయం జరగాలంటే వీ నీడ్ టు స్టార్ట్ ఫ్రమ్ అవర్ సెల్ఫ్. ఎవరైనా మీ సిస్టర్స్ వీళ్ళు చూస్తుంటే నిజంగా మీరు ఒక ఉమెన్ని మీరు లవ్ చేస్తే మీ లైఫ్లో ఒక పెప్పర్ స్ప్రే కొనివ్వండి, ఒక కత్తి ఇవ్వండి. అది అలా అయిపోయింది మన సొసైటీ ఇప్పుడు. ఒక మంచి ట్రైనర్ని గిఫ్ట్గా ఇవ్వండి, మంచి డైట్ ప్లాన్ ఇవ్వండి. ఎందుకంటే రేపు మీరు లేనప్పుడు ఎవరైనా వచ్చి ఆవిడని ఏదైనా చేయడానికి ట్రై చేస్తే షీ నీడ్ టు ఫైట్. ప్రతిసారి మనం పక్కనే ఉండం. కాబట్టి వీ నీడ్ టు ప్రొటెక్ట్ హర్. ఒక మంచి ట్రైనర్ని గిఫ్ట్ ఇచ్చి ఆయన్ని ఒక ఫిజికల్గా ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ట్రై చేయండి. ఏమైనా హెల్ప్ కావాలంటే మన వెబ్సైట్ ఉంది. సో ఐ ట్రాన్స్ఫార్మ్డ్ మెనీ థైరాయిడ్ పీసీఓడి లేడీస్. చాలామందిని స్ట్రాంగ్గా చేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. ఫిజికల్గా, మెంటల్గా కూడా ఉమెన్ అంతే స్ట్రాంగ్గా ఉండాలి. ఇలాంటివన్నీ అవుతున్నప్పుడు నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో ఉమెన్కి, పెయిన్ అనేది. బట్ యా, ఇట్స్ టైమ్ టు బీ స్ట్రాంగ్. అండ్ యాజ్ అ మెన్ ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఉమెన్ అందరికీ కొంచెం స్ట్రాంగ్గా ఉండమని చెప్పండి. అండ్ డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ కూడా మీరు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఈ జోకర్ గాళ్ళందరికీ మళ్ళీ మనం ఇంకొక సినిమా వస్తుంది కదా, మరి రాజా సాబ్ వస్తాడు, సమాధానం ఇస్తాడు. సో మనం మళ్ళీ సమాధానాలతో మాట్లాడదాం. మొన్న ఎవరో తెలుగు రివ్యూయర్ కూడా మన ప్రభాస్ని చాలా ట్రోల్ చేశారు. ఏమైంది, కలెక్షన్స్తో ఎలా చూపించాం. సో కుక్కలు మురుగుతూనే ఉంటాయి ఫైనల్గా. కాకపోతే మనం వాటికి మనం బిస్కెట్లు వేయకూడదు, డైరెక్ట్గా ఇచ్చి పడేయాలంతే. సో లెట్స్ ప్రూవ్ ఇట్ విత్ అవర్ రిజల్ట్స్, యాక్షన్స్తో చూపిద్దాం. వీళ్ళనే కాదు, రేపు ఇంకా చాలామంది మనల్ని ఎన్నో మాటలు అంటారు. ఇక లైఫ్ అంటే ఇంకా కామన్ గైస్, అంటే మన రిలేటివ్సే మనల్ని చాలా మాటలు అంటారు, మన ఫ్రెండ్స్ అంటారు, బ్యాక్ బిచ్చింగ్ చేస్తారు. సో అవన్నీ తట్టుకొని ముందుకు వెళ్ళాలి, కాన్ఫిడెంట్గా మోటివేటెడ్గా వెళ్ళాల్సిందే. వెళ్ళి వాళ్ళు రాంగ్ అని మనం ప్రూవ్ చేయాలి. రీసెంట్గా చాలామంది ఉమెన్ చాలా ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారు గైస్. ఈ ప్రాబ్లమ్స్ గురించి దయచేసి మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఈ కాంట్రవర్సీలు లేదంటే
ఇలా పక్కనోళ్ళని అనే ముందు మనం కొంచెం నాలెడ్జ్ని స్ప్రెడ్ చేద్దాం. హౌస్ వైఫ్స్ అవ్వచ్చు, వర్కింగ్ ఉమెన్ అవ్వచ్చు, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, పర్సనల్ ప్రాబ్లమ్స్, అయినా వచ్చి పని చేస్తున్నారు. డాక్టర్ అంటే అంత ఆషామాషి అనుకున్నారా? అంతసేపు పని చేయాలి. ఆవిడ జనరల్ వార్డులో పని చేస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో, ఎంతసేపు పని చేశారు. పని చేసి వచ్చి రెస్ట్ తీసుకుంటే ఇలా అయింది. సో వీ నీడ్ టు ప్రొటెక్ట్ దిస్. ఎక్కడికి వెళ్తుంది ఇది? మనల్ని కాపాడే డాక్టర్ని, మనల్ని కాపాడే ఉమెన్ని కూడా మనం ప్రొటెక్ట్ చేయలేకపోతే ఎందుకు ఈ యూట్యూబ్ ఛానల్ ఎందుకు, ఇన్స్టాగ్రామ్లు ఎందుకు, ఈ రచ్చంతా ఎందుకు? సో రేపు ఒక డాక్టర్గా ఎవరైనా మనల్ని సేవ చేద్దాం అనుకుంటే అంటే వాళ్ళు పని చేసుకోవాలా, లేదంటే వాళ్ళ క్షేమం చూసుకోవాలా? అందుకే నాకు తెలిసి అందుకే అందరూ ఫారెన్ వెళ్ళిపోవడానికి రీజన్ అయితే ఎంబీబీఎస్లు చేసి అంత ఫారెన్ వెళ్ళి సెటిల్ అయిపోతారు. ఇండియా ఇలానే షటికి వెళ్ళిపోద్ది మనం ఇలానే ఉంటే. ఇట్స్ టైమ్ టు ప్రొటెక్ట్ ఆర్ కంట్రీ ఉమెన్. అండ్ సుధీర్ బాబు గారు కూడా రీసెంట్గా ప్రభాస్ డార్లింగ్ని ఇలా అన్నావు అని చెప్పి రియాక్ట్ అయ్యారనమాట. సో చాలా మంచిదన్నమాట. ఇలా అదర్ హీరోస్ కానీ చిన్న చిన్న హీరోలు అందరూ రియాక్ట్ అయితే అందరూ ఒక యూనిటీగా ఉండాలి మనందరం కూడా. అండ్ నాకు తెలుసు గ్యాప్ వచ్చేస్తుంది చాలా ఫుల్ వీడియోస్కి, బట్ రేపు ఇంకో వీడియో వచ్చేస్తుంది. ఇక నుండి గ్యాప్ రాకుండా చూసుకుందాం.